ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు ఆగటం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆఫీస్పై టీడీపీ నాయకులు దాడి చేసి ఫ్లెక్సీలు చించివేశారు. అడ్డుకున్న శంకర్రావు కార్యాలయ సిబ్బందిపై అటాక్ చేశారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, మరొకసారి తెలుగుదేశం నేతలు బరితెగించారు. జేకేసీ కాలేజీలోని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆఫీస్ పైన దాడి చేశారు. అయితే ఆ ఆఫీసు దగ్గర ఉన్న ఫ్లెక్సీలు మొత్తం చింపేశారు. ఆఫీసు కార్యాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ తెలుగుదేశం గోండాల చర్యను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా వాళ్ళపైన కర్రలతో దాడి చేయడంతో దాదాపు 5గురు గాయపడినట్లు కూడా మనకు తెలుస్తుంది. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు. ఇప్పుడు మనం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. ప్రభుత్వ హాస్పిటల్లో ఒకళ్ళు ఉన్నారు, మిగిలిన హాస్పిటల్లో మరికొంతమంది ఉన్నారు. అసలు దాడి ఎందుకు జరిగింది, ఏ రకంగా జరిగిందో మనతో ప్రత్యక్ష సాక్షి బాధితుడు కూడా ఉన్నాడు. ఆయన దగ్గర ఏం జరిగింది అసలు? అన్న, సార్ వచ్చాడని చెప్పి పండక్కి అందరం మేము ఇంటికాడ ఉన్నాం అన్న. ఆఫీస్లో ఎవరూ లేము. పొద్దున సారు ఆఫీస్లో కూర్చొని మధ్యాహ్నం దాకా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాడు అన్న. వెళ్ళి అక్కడ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్నాడని చెప్పి సార్ చెప్పి ఉన్నారనుకొని ఆఫీస్లో ఉన్నారనుకొని ఎవరో వచ్చారంట అన్న. నాకు మా ఆఫీస్ బాయ్ ఉన్నాడు. ఆఫీస్ బాయ్ ఈ లోపల లేరని చెప్పారు. అది ఇది అనేసరికి ఫ్లెక్సీలు చింపడం స్టార్ట్ చేశారంట అన్న. రాడ్లు కర్రలతో వచ్చి ఫ్లెక్సీలు చింపడం ఇదంతా చేశారంట అన్న. తర్వాత ఏం జరిగిందంటే ఈ లోపల మా ఆఫీస్ బాయ్ మాకు ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది, ఇక్కడ ఫ్లెక్సీలు చింపుతున్నారు, రాడ్లు కర్రలు పట్టుకొని ఉన్నారు, సార్ని తిడుతున్నారు శంకర్రావు గారిని, వాడిని బతకనీయం, అది ఇది, వాడెవడు కాన్స్టిట్యున్సీలో అది ఇది అనుకుంటా, వాడు ఎందుకు వచ్చాడు అది ఇది అని బ్యాడ్ లాంగ్వేజ్ వాడారు చాలా వరకు. ఇంకేం జరిగి ఈ లోపల మేము వచ్చేసరికి ఫ్లెక్సీలు చింపుతున్నారు. ఎందుకు చింపుతారన్నా, కూర్చొని మాట్లాడుకుందాం, ఎందుకు వచ్చారో మాకు తెలియదు కదా, మీరు ఎవరో కూడా తెలియదు మాకు, కూర్చొని మాట్లాడుకుందాం అన్న అని చెప్పి మాట్లాడాం. అయితే నా కొడకలరా మాది ఖమ్మంపాడు, మీరు ఏది చేసుకున్నా చేసుకోండి అది ఇది అన్నారు. ఖమ్మంపాడు నుంచి వచ్చి మరి ఇక్కడ ఏం చేయాలని వచ్చారో తెలియదు. రావటం అయితే రాడ్లు కర్రలతో వచ్చారన్న. వచ్చిన వాళ్ళు మొత్తం వచ్చి మేము పోయినప్పట్లోనే 10 నిమిషాలకి మాట్లాడుతూనే ఉన్నాం. ఈ లోపల మా స్టాఫ్లో ఒకరిది తలకాయ పగలు కొట్టారన్న. వాళ్ళు కొట్టడంలో మేము అందరం ఉరికేసరికి మమ్మల్ని కర్రలతోనూ రాడ్లతో కొట్టారు. ఇంకో 3 కూడా వేరే హాస్పిటల్లో ఉన్నారు. ఇక్కడ ఉన్న అతను బాగా తగిలింది దెబ్బ. నాకు ఇదంతా బాగా తగిలిందన్న. కర్రతో కొట్టారా? కర్రతోనే అన్న. కర్రను ఒకడు చైర్మన్ వేసినోడైతే రాడ్డు స్టీల్ రాడ్డుతో ఇక్కడ బాగా కొట్టాడన్న. ఈ లోపల కింద పడేసరికి షర్టు పట్టుకొని కొద్ది దూరం లాక్కొని పోయాడు. మళ్ళీ ఈ లోపల వచ్చి ఇక్కడికి మొత్తం ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఉంటారన్న 8 మంది, చిల్లర 8-9 మంది ఉంటారు. సార్ను కూడా బ్యాడ్ లాంగ్వేజ్తో మాట్లాడి ఎలా పడితే అలా తిట్టారు. ఆ నా కొడుకు ఈ నా కొడుకు అనుకుంటా చాలా బ్యాడ్ లాంగ్వేజ్ వాడారు అన్న. ఆఫీస్లో శంకర్రావు ఉన్నారు, వాళ్ళపై ఆయనపై దాడి చేయాలన్న దాంతోనే వచ్చారా? ఇంకా మనకి అదే అన్న, ఇంకా అంతకు మించి ఏముంటుంది. మేమైతే ఎవరిని కనీసం ఎంత కూడా అలా ఎవరు గొడవలు పోయేవాళ్ళం కాదు. మా సారు కూడా చాలా ఇదిగా కాన్స్టిట్యున్సీకి కూడా మేము పోటల్లో గొడవలు అయితే అని జనాల్లో మళ్ళీ జనాలు కొట్టుకుంటారని చెప్పి కాన్స్టిట్యున్సీకి కూడా పోటల్లో మేము గుంటూరులో పండక్కని మా సారు వచ్చాడన్న. నిన్న వచ్చి ఈ 2-3 రోజులు నిన్ననే వచ్చింది సారు కూడా. ఈ 2-3 రోజులు పండగ చూసుకుని వెళ్దాం అనుకున్నారు. ఈ లోపల ఇది చేశారన్న కావాలని, ఇక్కడ కూడా రానికుండా చేయాలని వాళ్ళ ప్లాన్ అన్న. చాలా దారుణమైన పరిస్థితి. ఒక పథకం ప్రకారమే నంబూరు శంకర్రావు పైన దాడి చేయాలని ఒక ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆయన కార్యాలయం పైన దాడి చేశారు. కర్రలు రాడ్డులతో వచ్చి దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. లోపల నంబూరు శంకర్రావు లేరు అన్న సమాచారంతో బయట ఉన్న ఫ్లెక్సీలు మొత్తం చింపేయడం జరిగింది. అడ్డుకున్న సిబ్బంది పైన కూడా దాడి చేశారు. ఒక అతనికైతే నరేంద్ర అనే అతనికి పూర్తిగా తలపైన బలమైన గాయమైంది. అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మరికొంతమందిని వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఖచ్చితంగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని నంబూరు శంకర్రావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అరుణ. రైట్ అశోక్, థ్యాంక్ యూ.